కూర్చో రవి. ఓకే. నేను ఎప్పుడే వస్తా. చిన్న అబ్బాయిని తీసుకొచ్చావమ్మా? చిన్న ఎక్కడ? లోపల ఉన్నారు. రవి. నమస్తే అండి. నమస్తే. మా శశి నీ గురించి అంతా చెప్పింది బాబు. శశి అంటే మా అందరికి ప్రాణం. ఆయన మా అన్నయ్య. ఇప్పుడు లేరు, నక్సలైట్లు చంపేశారు. మీ పెళ్లి నేను చేస్తాను బాబు, నువ్వేం కంగారు పడకు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? శశికి కాబోయే భర్త, ఇంటికి అల్లుడు. వెళ్ళి కాఫీ అది రెడీ చేయండి. నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో బాబు, మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం. అరే రంగా, గది రెడీ చేసావా? మా చిన్న చాలా మంచివారు. మనకు పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం ఆయనే. నాకు పరిచయం చేయవా? పేరేంటి? మరి ఇంటికి తీసుకురావచ్చా? నువ్వు లోపలికి వెళ్ళు. ఈ టైంలో ఎక్కడేంటి బాబు? నిద్ర పట్టుక ఇలా బయటకు వచ్చాను. ఇక్కడ పాములు అయితే తిరుగుతూ ఉంటాయి, అంత మంచిది కాదు. వెళ్దాం పద. ఏమ్మా శశి, ఇంకా పడుకోలేదా? ఏం లేదమ్మా, బాబు అక్కడ తిరుగుతూ ఉంటుంటాను. అదే పిచ్చోడు పడుకుంటాడే అక్కడ, పాములై తిరుగుతూ ఉంటానే నేనే తీసుకొచ్చేసాను. నువ్వు వెళ్ళి పడుకో బాబు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టుక అందుకే. నువ్వు 2 రోజుల్లో వస్తున్నాను. ఓకే, బాయ్.